శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణంలో దండి మార్చ్ 2.0 పేరుతో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ 150 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, మాదక ద్రవ్యాలకు బానిస కావద్దు, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దని నినాదాలు చేశారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలని డీఎస్పీ రాఘవులు అందరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క మనిషినైనా ఈ డ్రగ్స్కి అలవాటు పడ్డ ఒక్క వ్యక్తిని కనుక మార్చగలిగితే మనం చేసే ఈ కార్యక్రమం మంచి దిగ్విజయం అవుతుందని కోరుకుంటూ గమనించుకోండి. స్టూడెంట్స్ కానీ గంట దూరం అప్పుడు వాతావరణం బట్టి అవకాశం ఉందో అంతవరకే ముందుకెళ్ళి మనం అలాగే ఇక్కడికి వచ్చేస్తామండి. దయచేసి ఒక సైకిల్ యాత్ర చేస్తూ ఉన్నారు. ఈ మండు టెండలో 1000 కిలోమీటర్ల సైకిల్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రజల్లో ఇది అందరికీ చైతన్యం తేవాలన్న ఉద్దేశంతో ఈ ఈగిల్ టీము ఐజీ గారు ఆకే రవికృష్ణ గారు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మత్తు పదార్థాలు వాడవద్దు. మాతరం 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 మాతరం. ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా విద్యార్థుల కోచింగ్ వాళ్ళకి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, శ్రీ చైతన్య కాలేజ్, గంటా కాలేజ్ పిల్లలందరికీ కూడా 9 గంటలకే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాతరం 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 మాతరం. రక్షించుటకు ప్రయత్నిస్తానని నా దేశ ప్రజల్లో మాదక ద్రవ్యాల మహమ్మారిపై నిర్మూలనకై చేపట్టిన ఈ కార్యక్రమాన్ని దండి సత్యాగ్రహం మార్గంలో ప్రజల్లోకి చేరుగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు మానవతా రాజాం శాఖ, గాంధీ స్మారక నిధి సమన్వయ బృందం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాజాం సబ్ బ్రాంచ్ ఇలాగా వివిధ స్వచ్ఛంద సంస్థలతో కలిసి చేపట్టిన ఈ కార్యక్రమానికి మరి చీపురుపల్లి డిఎస్పీ గారు, రాజాం టౌన్ సిఐ గారు, రాజాం మున్సిపల్ కమిషనర్ గారు, కాలేజ్ విద్యార్థులు, కాలేజ్ ప్రిన్సిపాల్స్ వీళ్ళందరి ఆధ్వర్యంలో కలాం ఫౌండేషన్ వారి టీం వారి ద్వారా 150 అడుగుల జాతీయ జెండాతోటి రాజాంలో ఒక గొప్ప ర్యాలీ నిర్వహిస్తున్నాము. దీన్ని ఒక సందేశంగా తీసుకొని సమాజంలోని మాదక ద్రవ్యాలకి దూరం పెట్టడానికి ప్రతి ఒక్కరు పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాం. అనే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలియచేసే విధంగా ఈరోజు రాజాంపట్నంలో జరుగుతున్నటువంటి ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రజలంతా గమనించండి, మీలో మార్పు తేవడం కోసమే స్టూడెంట్స్ కానీ, పెద్దలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మేము కానీ అధికారులందరూ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఈ డ్రగ్స్కి దూరంగా ఉండే విధంగా కనుక మార్చగలిగితే ఈ సమాజాన్ని మార్చినంత అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా ఏదో నామమాత్రంగా భావించకుండా బాధ్యతగా తీసుకుని డ్రగ్స్కు దూరంగా ఉండి కుటుంబాలు రోడ్డును పడకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు రాజాం టౌన్లో మున్సిపల్ కమిషనర్ గారు, డిఎస్పీ నేను, అలాగే సిఏ అశోక్ గారు, ఇంకా చాలామంది ఇక్కడికి ఈరోజు ఈ దండి యాత్ర
2.0 అనేది ఇక్కడ ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా భారీ ఎత్తున ఈ మన జాతీయ జెండాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. ఇది మెయిన్ ఏంటంటే యువతలో మాదక ద్రవ్యాల పట్ల అవగాహన కలిగించాలని, యువతని మాదక ద్రవ్యాలకి దూరంగా ఉంచాలని చేపట్టిన యాత్ర ఇది. ఈగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ గారు ఇది ప్లాన్ చేసిన ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని దిగ్విజయంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.